అందరు మంచిగా నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా ఒక కొత్త రెసిపీ, ఇది మా అమ్మోళ్ళ రెసిపీ, మా అత్తగారి రెసిపీ, అందరి రెసిపీ అయితే ఇదైతే వెరైటీగా కొత్తగా ఏంటంటే యూట్యూబ్లో ఇప్పటిదాకా చూపించవచ్చు చాలామంది, కానీ నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తాను. నేనైతే ఒక రకంగా చేస్తాను అనమాట. మా అమ్మోళ్ళు కూడా ఒక రకంగా చేస్తారు. నేనైతే ఈ రకంగానే బేసన్ పూరీలు చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇంకా నా కొడుకు నిన్న కూడా అన్నాడు అనమాట. ఇంకా అందుకే దానికి ప్రాసెస్ ఏంది, ఏమేమి ఏంది అన్నది నా ప్రాసెస్లో నేను చూపిస్తాను. ఓకేనా, రండి గైస్. ముందుగా శనగపిండి తీసుకున్నా. నేనైతే ఒక 1/2 కిలో అంత తీసుకున్నా. అందులోకి ఇప్పుడు ఇగో పూరి పిండి, చపాతీ పిండి వేరు, పూరి పిండి వేరు. అంత వద్దు, కొంచెం తక్కువే. చపాతీ పిండి ఇది ఒక 2 కప్పులు అయితే ఇది 1 కప్పు. ఇదేంది అంటే ఉప్పు, కారం, నువ్వులు, ఓమా, జీలకర్ర. ఓమా ఎందుకంటే అరగనీకి, జీలకర్ర కూడా అరగనీకే, ఉప్పు కారం టేస్ట్ కోసము. అందులో కళ్యమాకు, అది కలిపిన తర్వాత కళ్యమాకు వేసుకో. కొత్తిమీర ఉన్నోళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు గైస్. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా వేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. కానీ నా దగ్గర ఉన్నది కొత్తిమీర పుదీనానే, కొత్తిమీర కళ్యమాకే కాబట్టి నేను అవి మాత్రమే వేసుకుంటున్నాను. ఓకేనా, ఇవి మంచిగా కలుపురండి. మా దోసగాడు కలుపుతుంది మంచిగా. చూడండి, మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మా అమ్మ కానీ మా అత్తోళ్ళ సైడ్ కానీ అది శనగపిండి వేరుగా, పూరి పిండి వేరుగా కలుపుతారనమాట. నేను ఎందుకు ఇక టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి అయితే నేను ఇట్లా కలుపుతా. సుంచు ఇంకొంచెం తీసుకో. కళ్యమాకైతే మంచిగా ఇగో ముక్కలు ముక్కలు మంచిగా చిన్న చిన్నగా వేసుకోను. ఇప్పుడు వాటర్ వేసి చపాతీ పిండి లెక్క తడుపుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళే వాటర్ చూడండి, మంచిగా చపాతీ పిండిలాగా తడుపుకొని, ఇది నానబెట్టిన అవసరం లేదు గైస్, ఇది నానబెట్టిన అవసరం లేదు, అట్లనే తడుపుకొని చేసుకోవాలి. అట్లా ఆ తల్లే చూడు, ఆ ప్లేట్ చూడు, ఈ చెంబు చూడు గైస్, దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అస్సలు లేదు. కావాలంటే ఇంట్లో వేడి వేడి నూనె కూడా వేసుకుంటారు గాయస్ కొంతమంది. నేనైతే ఏం వేస్తలేను, నార్మల్గానే వాటర్ పోసి తడుపుతున్నా. అన్నీ ఒక్క దగ్గర వేసి అయితే మంచిగా చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. అది అయిన తర్వాత మీకు చూపిస్తాను గైస్. అది అయిన తర్వాత ఎందుకు నేను ఇది చేస్తలేనంటే ఎందుకో తెలియదు నాకు, అసలు అంతా లేదన్నమాట, ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మంచిగా కలగలపమ్మ. మీరేమంటారో మీ భాషలో మొత్తం నేనైతే కలగలుపురు అని చెప్తున్నా. మంచిగా పిండిని మంచిగా వీసుకో అని చెప్తున్నా గైస్. ఎక్కిరించుకోకండి కామెంట్ బాక్స్, ఇక అది ఇది అని కామెంట్లు పెట్టకండి ప్లీజ్ గైస్. ఎందుకు అంటే నా భాషలో నేను ఎట్లా చెప్పాలో చెప్తా, కానీ కొత్త భాషలో చెప్పాలంటే కాదు కదా, అందుకు. చూడండి, మంచిగా ఇట్లా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఏం చేయాలనేది మీకు చూపిస్తా. ఎస్, అది ఇట్లా అన్నీ ఉల్లలు చేసుకోవాలి గ్యాస్. చిన్నగా తీసుకురా, ఇట్లా అన్నీ ఇట్లా చిన్న చిన్నగా ఏమంటారు, మేమైతే ఉల్లలు అంటాము, మీరేమంటారో నాకు తెలియదు. ఇవి అయితే చపాతీలాగా చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తారండి. చూడండి గ్యాస్, ఇట్లా చేయాలి చపాతీలాగా అనుకోండి. ఇది చపాతీ అనుకోరి, పూరి అనుకోరి, ఏదన్నా అనుకోరి, కానీ అది వంకర పెట్టకు, వీడియో వస్తుంది వంకర వస్తుందా, అట్లా స్ట్రైట్గా పెట్టు, వాళ్ళకి మంచి క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా గైస్, చూడండి ఇంకొకటి చేసి చూపిస్తా. ఈజీ ప్రాసెస్ చూడండి, అట్లా చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో అంత ఈజీగా ఇది కావచ్చు అనమాట. వావ్ వావ్ అన్నట్టు మీరే అనాలి, అంతేనా గైస్? వా, మొత్తానికైతే అన్నీ వేసుకున్నా గైస్, చూపిస్తారండి. అన్నీ ఇట్లాగా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి, మంచిగా గోలించుకోవాలన్నమాట. రండి, అది కూడా మీకు చూపిస్తా. ఓకేనా, రండి గైస్. నూనె అయితే కాగిపోయింది, నూనె అయితే పెట్టేసుకురా. చూడండి, నూనె కాగిపోయింది ఆల్రెడీ. ఫస్ట్ అట్లనే వేయొద్దు, ఇట్లా కొంచెం చూసుకోవాలి కాగిందా లేదా అనేది. అయితే ఇది నూనె మంచిగా కాగిపోయింది గైస్, చూడండి
కాగిపోయింది ఒక అట్లా వేసుకోవాలి గైస్. మర్రేసి అంత అనదు, మర్రేసేయాలి అంతే. మొత్తం పిండి బ్లూటూత్ పెట్టి చూపి చూడండి గైస్. ఇట్లా అన్ని ఇట్లా కాల్చుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తా గైస్. ఒక్కొక్కటి అయితే అట్లా కాల్చుకోవాలి. ఇంకో కూడా వేసేసిండు చూడండి. తర్వాత అయితే మీకు చూపిస్తా, ఓకేనా గైస్. అన్నీ అయితే రెడీ అయిపోయినాయి. సగం మంది కూడా తినేసిర్రు, నేను ఒక్కదాంట్లో తినలేదు. మీకు చూపిస్తాను కాబట్టి. ఇక ఇవైతే మంచిగా అన్నీ అయితే అయిపోయినాయి. దీని కాంబినేషన్ ఏంటి అంటే పానకం, మామిడి పళ్ళ పానకము. దాని కాంబినేషన్ అయితే బేసన్ పూరిల కాంబినేషన్ పానకము. ఎట్లుంటుంది ఏమనేది అని చెప్పేసి నేను టేస్ట్ చూసి మీకు చెప్తా, ఓకేనా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్.